అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంపై ఐటీ పరిశ్రమల ప్రధాన కేంద్రం సిలికాన్ వ్యాలీలో నైరాశ్యం అలుముకుంది. ఇంతవరకు కేవలం సాంకేతిక వ్యవహారాలకే పరిమితమైన సిలికాన్ వ్యాలీలో ఇప్పుడు రాజకీయాల చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. ట్రంప్ను తీవ్రంగా విమర్శించిన వారెవరూ తమ వ్యాపారాల గురించి భయపడటం లేదు. అయితే మొత్తం పరిశ్రమే అనిశ్చిత పరిస్థితుల్లో పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ పరిశ్రమ డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు అనుకూలంగా వ్యవహరించింది. ట్రంప్కు ఇచ్చిన దానికన్నా 114 రెట్లు అధికంగా విరాళాలు ఇచ్చింది. ట్రంప్ను పేరు పెట్టి విమర్శించకపోయినా ఆయన వలస విధానాల్ని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తీవ్రంగా తప్పుపట్టారు. కొందరైతే ఆయన్ను ఆవిష్కరణల విధ్వంసకాండ అని కూడా విమర్శించారు. అన్ని ఐటీ పరిశ్రమ వర్గాలన్నీ హిల్లరీ గెలుస్తారని పోలింగ్ అప్పుడే ముందుగానే అభిప్రాయపడ్డాయి. అధ్యక్షురాలిగా ఆమె మొదట ఏమి చేస్తారు అన్న దానిపై కూడా చర్చించుకున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే వలస నిబంధనలో భారీగా సంస్కరణలు చేపడతామని అప్పుడు హిల్లరీ స్పష్టమైన తన విధానాన్ని ప్రకటించారు. మరి ట్రంప్ మాత్రం ఇలాంటి ప్రతిపాదనలు చేయలేదు. వ్యాపారస్తులకు అనుకూలుడని, కార్పొరేట్ పన్నును 15% తగ్గిస్తారని, ఇతర పన్నుల భారం లేకుండా చూస్తారని ఆయన మద్దతుదారులు ప్రచారం చేశారు. అయితే ట్రంప్ కొందరు వ్యాపారవేత్తలు శత్రువులుగానే చూస్తారు. అమెజాన్ సీఈఓ జెఫ్ బోజెస్ ను అలాగే భావిస్తారు. బోజెస్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు యజమాని కూడా కావడంతో తన ఎన్నికల ప్రచార సభలకు ఆ పత్రిక విలేకరులను కూడా రానీలేదు ట్రంప్. ఇక అమెరికాకు వలస వచ్చే వారికి త్వరగా అనుమతులు ఇచ్చే విషయమై సమస్యలు నెలకొంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రంప్ జనాకర్షక విధానాల దెబ్బ మొదట ఐటీ పరిశ్రమలకే తగులుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తారని ట్రంప్ హామీ ఇవ్వగా, మరోవైపు ఆటోమేషన్ కారణంగా ఉద్యోగుల అవసరం తగ్గుతుందని, నిరుద్యోగం పెరుగుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికంగా, సమాజపరంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ప్రముఖ పెట్టుబడుల సలహాదారు ఫ్రెడ్ విల్సన్ తన బ్లాగ్లో రాసేశారు. మరి ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు సిలికాన్ వ్యాలీకి ఎలా ఉపయోగపడతాయి? ఆ ప్రభావం భారతీయ ఉద్యోగస్తుల మీద ఎలా ఉంటుంది? ఇక్కడి నుంచి ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ భవిష్యత్తులో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. యోయో న్యూస్, హైదరాబాద్.